ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. గుంటూరులో డయేరియా కలరాకి సంబంధించి కేసులు వస్తూ ఉన్నాయి. ఒక పక్క చూస్తే గుంటూరు జీజీహెచ్లో కలరాకి సంబంధించి, అదేవిధంగా ఈ డయేరియాకి సంబంధించి ప్రత్యేక వార్డులు పెట్టి వాటికి సంబంధించి అధికారులందరూ అప్రమత్తమై చేస్తున్నారు. అయితే గత 5-6 ఏళ్ల నుంచి డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో వర్షం కురిసిన ప్రతిసారి వర్షం అంతా నీరంతా కూడా ఎక్కడికక్కడ స్టాగ్నేట్ అయ్యి దాని ద్వారా వచ్చేటువంటి ఈ సీజనల్ డిసీజెస్ వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. అయితే ప్రస్తుతం మనం గుంటూరులో ఉన్నటువంటి 9 ఏరియాలని హై రిస్క్ ఏరియాగా పెట్టారు. గుంటూరు వంటంలో ఉన్నటువంటి 9 హై రిస్క్ ఏరియా, ప్రగతి నగర్, రామిరెడ్డి తోట, సంజీవయ్య నగర్ దగ్గర ఉన్నటువంటి నెహ్రూ నగర్, ఈ ఏరియాలన్నీ ఇవన్నీ కూడా హై రిస్క్ ఏరియాలు అనమాట. ఈ హై రిస్క్ ఏరియాలలో ప్రధానంగా రామిరెడ్డి తోట అనే ఈ ఏరియా చాలా హై రిస్క్ ఏరియా ఉంది. ప్రధానంగా ఇక్కడ ఒక కలరా కేసు రావడం జరిగింది. అదేవిధంగా డయేరియా కేసులు దాదాపు ఒక 13 అయితే ఇప్పటి వరకు నమోదయ్యాయి. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే పానీపూరి, ఇక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉన్నటువంటి పానీపూరి బండ్ల మీద చిన్నపిల్లలు పానీపూరి తినడం వల్ల దాదాపు 5 కేసుల వరకు డయేరియా కేసులు వచ్చాయి. మిగతా డయేరియా కేసులు కనుక చూసుకుంటే బయట ఫుడ్ తినడం, అదేవిధంగా ఈ కంటామినేటెడ్ అయినటువంటి వాటర్ తాగడం వల్ల మిగతా డయేరియా కేసులు వచ్చాయి. అయితే కలరా కేసు చూస్తే కలరా కాస్త అతిసారా అని కూడా అంటారు. ఈ కేసుకి సంబంధించి చూస్తే నాన్ వెజ్ మటన్ని తెచ్చుకొని దాదాపు 3 రోజులు ఫ్రిడ్జ్లోనే పెట్టుకొని తినడం వల్ల, దాని సరైన హైజీన్ లేకపోవడం వల్ల ఆ కలరా వ్యాధి వచ్చిందని చెప్పేసి వైద్యులు నిర్ధారించినటువంటి పరిస్థితి. అయితే ఆమెని జీజీహెచ్లో త్వరితగతిన చికిత్స అందించి ప్రస్తుతానికి ఆమె పరిస్థితి బాగానే ఉంది, డిశ్చార్జ్ కూడా అయినటువంటి పరిస్థితి. అయితే వైద్యులు ఎప్పటికప్పుడు అప్రమత్తత అయ్యి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది చూస్తున్నారు. అయితే ప్రస్తుతం రామిరెడ్డి తోట ఈ ప్రాంతం ప్రధానంగా హై రిస్క్ ఏరియాలో ఉంది. సో ఇప్పుడు మనం చూస్తుంది అధికారులు గుర్తించినటువంటి హై రిస్క్ ఏరియాలలో ప్రధానమైనటువంటి రామిరెడ్డి తోట. ఇది గుంటూరు ఓల్డ్ క్లబ్ రోడ్డును ఆనుకొని ఉండేటువంటి ఒక ప్రాంతం అన్నమాట. గుంటూరు వారి తోట దీన్ని ఆనుకొని ఉంటుంది. సో ఈ ప్రాంతంలో ఒక కలరాకి సంబంధించి ఒక కేసు, అదేవిధంగా 13 డయేరియా కేసులు వచ్చాయి. మనం చెప్పుకున్నట్టు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పానీపూరి బండ్ల మీద కావచ్చు, లేదంటే హైజీన్గా లేకపోవడం కావచ్చు, వర్షం పడ్డప్పుడల్లా ఈ ప్రాంతం అంతా కూడా నీటితో నిండిపోవడం కావచ్చు, ఇలా రకరకాల కారణాలతో ఈ డయేరియా కేసులు, ఈ కలరా కేసులు రావడం జరిగింది. ముఖ్యంగా అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎక్కువగా ఇది వచ్చిందని చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు గుంటూరు మొత్తంలో ఈ ముఖ్యంగా ఈ 9 ప్రధానంగా ఉన్నటువంటి ఈ ఏరియాల్లో ప్రగతి నగరు, అదేవిధంగా రామిరెడ్డి తోట ప్రధానంగా ఈ హై రిస్క్ ఏరియాగా గుర్తించినటువంటి పరిస్థితి. ఓవరాల్గా దాదాపు 166 కేసులు పైగా డయేరియా కేసులు వచ్చాయి. అదేవిధంగా గుంటూరు అంతా చూసుకుంటే దాదాపు 2 కలరా కేసులు, అదేవిధంగా తెనాలి నుంచి అంగలకుదురు తెనాలి ప్రాంతం నుంచి ఒక కేసు రావడం జరిగింది. సో ఈ ప్రాంతంలో చూసుకుంటే ఇప్పటి వరకు 13 డయేరియా కేసులు రావడం, ఇవన్నీ కూడా జీజీహెచ్లో ప్రత్యేక వార్డులో వారికి చికిత్స అందించడం, అక్కడి నుంచి వాళ్ళని డిశ్చార్జ్ అయ్యారు. కొంతమంది కలరా కేసు కూడా డిశ్చార్జ్ అయింది. అయితే ఇక్కడ ఏ విధంగా శానిటైజేషన్ చేస్తున్నారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడదాం. అదేవిధంగా ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ అధికారులు ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ నుంచి నమూనాలను సేకరించి అవి కాస్త ల్యాబ్స్కి పంపిస్తే అందులో ఈకోలీ బ్యాక్టీరియాకి సంబంధించి ఆనవాళ్ళు ఉన్నట్టు, అదేవిధంగా కంటామినేటెడ్ వాటర్ ఉన్నట్టు కూడా వైద్యులు గుర్తించినటువంటి పరిస్థితి. సో ఆర్ఓ వాటర్కి సంబంధించి చాలా చోట్ల ఇప్పుడే మూసివేయడం జరిగింది. అదేవిధంగా పానీపూరి బండ్లు కూడా మూసివేయడం జరిగింది. ఈ ఆర్ఓ వాటర్ ప్లాంట్ సంబంధించి ఏ అయితే శాంపిల్స్ తీసుకున్నారో అక్కడ ఏ అయితే వాటర్ ప్లాంట్ నుంచి బ్యాక్టీరియా కానీ ఇటువంటివి వెలువడ్డాయో ఆ వాటర్ ప్లాంట్ని అధికారులు త్వరలో సీజ్ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం రామిరెడ్డి తోటలో ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడదాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ప్లాంట్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పానీపూరి బండ్లు ఏ విధంగా ఉన్నాయి, వాటి పరిస్థితి ఎలా ఉంది అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం. అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇక్కడ డయేరియా కేసులు వస్తున్నాయి, అదేవిధంగా కలరా కేసు కూడా ఒకటి వచ్చింది. ఎవరు వస్తున్నారు? అధికారులు మామూలు ఊడ్చే వాళ్ళు వస్తారు, ఎత్తుకొని పోతారు అంతే. రాబోయే 3 రోజుల్లో కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. అప్పుడు ఎలా ఉంటాయి? ఏం చేద్దాం మరి, వర్షాలకు ఎవరు అడ్డం పెట్టలేరు కదా, అది సంగతి. సో ఇక్కడ ఉన్నటువంటి వాటర్ నిలిచిపోయే ఈ పరిస్థితి అంతా అధికారుల దగ్గరికి ఇక్కడ వాళ్ళు తీసుకెళ్లే ప్రయత్నం చేశారమ్మా? ఎవరు అడుగుతారండి, ఎవరింట్లో వాళ్ళు ఉంటారు అంతే. ఇక్కడ పరిస్థితి అంటే ఇది స్లమ్ ఏరియా, ఎక్కువగా జనాభా ఉండేది ఇది. కానీ
ఇక్కడ ఉన్నటువంటి ఇంట్లో కూడా పేదరికంగా ఉండేవాళ్ళు ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు ఎక్కువగా. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి కాలువలు మాత్రం చాలా దరిద్రంగా ఉంటున్నాయి వాస్తవం. ఎందుకంటే అటు సైడ్ చూస్తే డ్రైనేజీకి బాగా ఇంప్రూవ్ అయిపోయింది. అంటే హాస్పిటల్ ఎక్కువ కట్టారు. హాస్పిటల్ ఎక్కువ కట్టడం వల్ల డ్రైనేజ్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. ఆ ఫ్లోటింగ్ ఈ యొక్క ఫ్లోటింగ్ పోవాలడానికి కుదరటం వల్ల డ్రైనేజీలు పొంగుతున్నాయి ఎక్కువగా. ఈ డ్రైనేజీలు పొంగడానికి ఇప్పుడు కార్పొరేటర్లు కానీ పెడుతున్నామంటారు బిల్లు, పెట్టిందే మరి పెట్టిలో మనకు తెలియదు. ప్లస్ ఫస్ట్ లైన్ ఫస్ట్ సెకండ్ లైన్ రెండు వర్షం కురిస్తే మ్యాక్సిమం ఇక్కడ దాకా నీళ్ళు వస్తుంటాయి, మోకాళ్ళతో వస్తుంది. 3, 4 పొంగుతుంది. అక్కడ పెద్ద కాలం అక్కడ పొంగుతుంది. కానీ దీని గురించి బడ్జెట్ మేము అమలు చేసాము అంటున్నారే కానీ కౌన్సిల్ మేము 50 లక్షలు లేకపోతే 70 లక్షలు అంటున్నారే కానీ దానికి రోడ్డు పరంగానే డ్రైనేజ్ పరంగానే చేసిన నాదుడు లేడు. ఇది మెయిన్గా ఈ కనుక చేస్తే ఇలాంటి రోగాలు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. వర్షం కురిసిందంటే ఎక్కువగా నీళ్ళు ఇళ్లలోకి రావడం జరగటం వల్ల అది ఒకటి. వాటిని లోపల ఏమన్నా ఇబ్బంది ఉన్నా ఈ ఇట్లా నిలబడి అంటే స్టక్ అయిపోతుంది కదా, డ్రైనేజ్ రావటం వల్ల అవన్నీ కాలంలో స్టక్ అవుతుంది. ఆ స్టక్ అయిన ఈగల వల్ల దోమల వల్ల ఇవన్నిటికి రోగాలు కలుషితంగా వస్తుంటాయి. కాబట్టి ఈ పేటని అభివృద్ధి చేయడానికి ఎంతోమంది వస్తున్నారే కానీ మాటలే కానీ చేతలే ఏం జరగటంలా. మీ ద్వారా మేము అడుగుతుంది ఏంటంటే ఎవరైనా ఒక కార్పొరేటర్ కావచ్చు, ఉన్న ప్రెసిడెంట్ కావచ్చు, ఎవరైనా కానీ పేటని అభివృద్ధి చేయాలి అడగండి. ఉన్నది ప్రభుత్వం అందే. టీడీపీలో ఉన్న వాళ్ళ ప్రెసిడెంట్లో వెళ్ళి అడగండి. ఎమ్మెల్యే గారు సహకరిస్తున్నాడు, ఎంపీ గారు సహకరిస్తున్నాడు. వెళ్ళి కౌన్సిలింగ్లో తొందరగా చేస్తే ఇలాంటి ప్రాబ్లాలు రాకుండా ఉంటాయని మనవి. ఇక్కడ వారికి ఏమన్నా కిట్లు కానీ ఇవ్వడం పంచడం కానీ జరిగిందా అధికారులు? అధికారు కిట్లు అంటే మొన్న పంచారన్నారు, మరి ఎంతవరకు పంచారో మనకు తెలియదు. నేను ఇవాళ వచ్చాను, ఎంపీ గారు వస్తున్నారంటే వచ్చాను నేను. అంత ఇళ్ళమ్మటి వచ్చి డయేరియా మందులు ఇస్తారులే. ఇచ్చారా? ఇచ్చారంట. మనకి అవి పంచి ఉంటారు మనకి. ఇంకా అదే పంచి ఉంటే అంతకు అంతా చేసుకుంటున్నారు ప్రస్తుతానికి. కానీ ఇంకా వైద్య రంగం అనేది ఇంకా అందుబాటు రావాలి. ద్రాక్ష అందరి ద్రాక్షలాగానే ఉంది సార్. ఇది ఇప్పుడు 9 హై రిస్క్ ఏరియాల్లో ఇది ప్రధానమైనటువంటి ఏరియా. సో ఇక్కడ వాటర్ సమస్య ఏదైతే వర్షం కురిసినప్పుడు మోకాళ్ళ లోతు నడుము లోతులు కూడా వస్తుంది అంటున్నారు. ఇది ఎన్ని సంవత్సరాలుగా ఉంది? 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి వస్తుంది. మ్యాక్సిమం 15 సంవత్సరాల నుంచి నడుస్తుంది ఇది. కానీ 15 సంవత్సరాల నుంచి ఒక ఎమ్మెల్యే గారు అప్పుడే వస్తాడు, అప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారు తిరుగుతా చూస్తాడు, వెళ్ళిపోతాడు. ఈ దానికి డబ్బులు ఇంత కేటాయిస్తాను అంటారు. అంటే గతంలో కార్పొరేట్లు లేరు, 15 ఏళ్ళ నుంచి కార్పొరేట్లు లేరు. మొన్న కార్పొరేట్లు వచ్చారు. వచ్చిన వాళ్ళు కూడా కార్పొరేట్లు దాన్ని చేయడానికి చేయలేకపోయారు అంతే. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్లు కావచ్చు, కార్పొరేటర్లు కాదు చేస్తే మంచిది. సార్ ఇది ఓల్డ్ క్లబ్ రోడ్డును ఆనుకొని ఉన్నటువంటిది. ఇక్కడ మొత్తం హాస్పిటల్సే. అటు నుంచి వచ్చే వాటర్ ఏమైనా వస్తుంటాయా? అదే కదండి. ఇప్పుడు గతంలో ఇంత డ్రైనేజ్ పొంగే కాదు, హాస్పిటల్ ఎక్కువ కట్టడం వల్ల ఒక్కొక్కడు 5, 6, 7 అంతస్తులు కడుతున్నాడు. వాళ్ళు డ్రైనేజ్ అంతా ఎటు వస్తుంది? పెద్దవాళ్ళు మా రాళ్ళ తోటి మీదనే వెళ్తుంది. పెద్దవాళ్ళు అవన్నీ ఇటే కలుపుతారు. వాళ్ళు కలపడం వల్ల ఉపయోగం మాకు నష్టం. ఇప్పుడు ఇటు నుంచి రావాలి, అటు నుంచి 2 పక్కల ప్రాపర్టీకి. అందుట్లో వాళ్ళు ఏమన్నారంటే మొన్న డ్రైనేజ్ కింద డిఏజీ ఎవరు వచ్చారు, ఆయన ఏడీ గారు, పెద్దవాళ్ళు వేయాలి, చిన్నవాళ్ళు అయిపోయినాయి, పెద్దవాళ్ళు వేయాలండి. పెద్దవాళ్ళు వేసేయండి. మరి ఎందుకు చిన్న వాళ్ళు పెట్టేసి వీళ్ళకి పొంగుతున్నాయి వాళ్ళు వచ్చాము ట్యాంకులు వచ్చి లాగటం, 2-3 వేలకు మళ్ళీ పొంగటం. ఇవన్నీ డ్రైనేజీలు ఎక్కువ పొంగుతున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే డ్రైనేజీలు నిండి పొంగుతాం వల్ల ఈ డయేరియా కావచ్చు, కలరా కావచ్చు, అన్నిటికీ ఇబ్బంది. చూశారు కదా, రామిరెడ్డి తోట ఇది హై రిస్క్ 9 హై రిస్క్ ఉన్న ప్రాంతాల్లో ఇది ప్రధానమైంది అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ అధికారులు వైద్యకి సంబంధించి కిట్లు అయితే అందజేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఇటువంటి విష జ్వరాలు కానీ లేదంటే వర్షాకాలంలో వచ్చేటువంటి సీజనల్ వ్యాధి రావడానికి గల కారణం ప్రధానంగా దాదాపు 10-15 ఏళ్ల నుంచి ఇక్కడ వర్షం పడితే మోకాళ్ళ లోతున నడుముల లోతున నీరు వస్తుంది. ఏదైతే ఓల్డ్ క్లబ్ రోడ్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ విపరీతంగా హాస్పిటల్స్ కట్టారో ఆ హాస్పిటల్కి సంబంధించిన ఆ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఇటువైపే వస్తుందని చెప్పేసి దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి
ఈ ప్రాంత వాసులందరూ కూడా అధికారులకి ఎంత మొరపెట్టుకున్నప్పటికీ ఏ ఉపయోగం లేదని చెప్పేసి ఇక్కడ వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ హోసన్తో శివరాజ్ శంకర్, సుమన్ టీవీ, గుంటూరు.